లెక్క వాళ్ళ వ్యాపారాలని దీంట్లో నేరం కింద చూపెడుతున్నారు. అవి తాత్కాలిక ప్రయోజనం నడుస్తుంది, కానీ శాశ్వతంగా కేసు నిలబడదు. అది సమస్య. అంటే అవినాష్ రెడ్డితో ఆగుద్దా ఈ కేసు? ఇది అవినాష్ రెడ్డి కూడా ఎందుకు వచ్చాడు, ఇప్పుడు రాజకేశ్ రెడ్డికి బెయిల్ రావట్లేదు కాబట్టి ఇతను తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు కోర్టు మొన్నది కాబట్టి. అంత మించి ఏం లేదు. ఇప్పుడు ఇతను కొన్ని రోజుల పాటు జైల్లో ఉంచుతారు. అంటే కేసు బలపడడానికి ఏమైనా వెనక ఒక కారణం ఉందా? అందుకే అవినాష్ రెడ్డి పేరు తెర మీదకి వచ్చిందా? ఇప్పుడు ఎప్పటి నుంచో ఇతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అవును, ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడంట కదా, ఇతర దేశాలు, థాయిలాండ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఈయనే వచ్చి లొంగిపోయాడంట కదండి ఇప్పుడు వాస్తవానికైతే. అదే రాజకేశ్ రెడ్డి పోవడానికి కారణం అవినాష్ రెడ్డి. అందుకని చెప్పేసి ఇప్పుడు ఎప్పుడైతే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వనందో అతను దొరకకుండా ఇవ్వననేటప్పటికి ఇప్పుడు ఇచ్చారనమాట. అవును, అంతే తప్ప ఈ కేసు ఇప్పుడు కొత్తగా మలుపు తిరిగే అవకాశం ఏం లేదు. ఇంకా ఏం లేదు, అది కేసు అయితే అట్లాగే నడుస్తుంది. ఫైనల్ గా శిక్ష పడుతుందా లేదా అన్నటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఖచ్చితంగా నేను చెప్తున్నాను, అప్పుడు కుంభకోణం ఉంది, ఇప్పుడు కుంభకోణం జరుగుతుంది లెక్క. ఇప్పుడు బెల్ట్ షాపు దగ్గర నుంచి బార్ దగ్గర నుంచి డిస్టిలరీల దాకా 5 దశల్లో జరుగుతుంది. అప్పుడు డిస్టిలరీలు అనే ఒక్క చోట జరిగింది. కార్యకర్త తినలేకపోయాడు, నాయకుడు తినలేకపోయాడు. టోటల్ గా పార్టీ పరంగా లేకపోతే పెద్ద నాయకుడి పరంగా జరిగింది. ఇప్పుడు ఎక్కడికక్కడ తింటున్నారు, అంతే తేడా. నిజంగా అంటే కామన్